గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రిందటి సమయంలో మనం గత ఒక 2-3 నెలల క్రిందట అనుకుంటా మనం ఒక వీడియో చేసినప్పుడు మీరు చెప్పారు, ప్రకృతిలో రకరకాల మార్పులు రావటం వల్ల కొన్ని రకాలవి ఇబ్బందులు జరగబోతున్నాయి, అలా అని బాగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి. అదేవిధంగా పార్టీల విషయానికి వచ్చేసరికి కూడా రాజకీయంలో కూడా కొంతమంది మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కొన్ని చీలికలు కూడా జరుగుతాయి. అవును, ఎలా ఉండబోతోంది అసలు ఇప్పుడు పరిస్థితి? ఒకటండి, ఇక్కడ ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండేన్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది. ఈ ముండేన్ ఆస్ట్రాలజీలో మనకి ఉన్నటువంటి సూత్రాలు ఏమిటి అంటే, రవి సైన్లోకి లేదా రవికి కానీ, రవి రాజకీయానికి కారకుడు, కానీ కేతు సంబంధం వస్తే రాజ్యాలు అంటే అప్పట్లో చెప్పిన సిస్టమ్ ఏంటంటే రాజ్యాల్లో విభజనలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం తీసుకుంటే కనుక రాజకీయాల్లో కొన్ని చీలికలు ఏర్పడతాయి. ఓకే, దాని పరంగా తీసుకుంటే మనం ఇది 2-3 months బ్యాక్ విశ్వవసునామ సంవత్సరం టైంలో చెప్పుకున్నాం. ఒక నెలలో విశ్వవసునామ సంవత్సరం వస్తుందనగా అది మన మహర్షులు మనకు అందించిన గొప్ప శాస్త్రం. అదే రకంగా 100% రాజకీయాల్లో కొన్ని చీలికలు ఏర్పడిన ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అరెస్ట్ కూడా అవనున్నారు. బికాజ్ ఆఫ్ మనకి కేతు ఒక్కడే కాకుండా కుజుడు కూడా వస్తున్నాడు అక్కడికి సింహరాశిలోకి. కాబట్టి కొంతమంది అరెస్ట్ కూడా అవుతారు. అలాగే మనం గతంలో చాలాసార్లు చెప్పాము, కొంచెం పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి పెహల్గాం దాడి విషయంలో ఎంత బాధపడ్డామని కొద్దిగా అప్రమత్తంగా అందరం, ఏదో పోలీసులే మనల్ని కాపాడాలి, సెక్యూరిటీ వాళ్ళు అన్నారు, మనం అందరం కనుక ఒక కన్నేసిస్తే ఎక్కడ ఏదైనా మనకి డౌట్ వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే మనం రక్షించబడతాం. ఇప్పుడు అంటే ఒక ఆలయాల దగ్గర జాగ్రత్త పడాల్సింది అందరూనా, అందరూ జాగ్రత్త పడాలి. కొంచెం ఈ రాజకీయానికి వీటి కారకుడు రవి అవుతాడు. రవి సైన్లో కేతు కుజుడు కలయిక వల్ల కూడా 1.5 years జాగ్రత్తగానే ఉండాలి. అందులో ముఖ్యంగా ఈ 2-3 నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని అంశాల వల్ల కొంతమంది కట్టడి చేయబడ్డం, కొన్ని బ్రేక్స్ రావడం, కొన్నిట్లో చీలికలు ఏర్పడడం జరగనుంది. ఇందులో ఈ మధ్య మీరు చూసినట్లయితే కూడా ఆవిడ ఏదో లేఖ రాశారని దాని మీద నడుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఆవిడ చెప్పడం చాలా స్పష్టంగా, మా కేసీఆర్ గారు మాకు దేవుడు అని చెప్తుంది. ఒక విషయం ఏంటంటే, మనం ఒక హోదాలో ఉన్న వ్యక్తికి చెప్పాలని భయపడతాం, ఎందుకులే మళ్ళీ ఏమైనా అంటారేమో అని. ఎప్పుడైనా సరే మనం మంచి కోరే వాళ్ళు మన తప్పును కూడా చెప్తారు. చెప్తేనే నిజమండి. ఇప్పుడు డబ్బా కొట్టే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ఓహో గొప్ప అని. కానీ లేదు, ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఇంత బ్యాడ్ జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఈ మార్పులు చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఎవరు చెప్పగలరు? చెప్పినప్పుడు మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం, అంత డేరింగ్గా చెప్పినందుకు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా ఆవిడ పార్టీ పెడుతుందని కొన్ని రోజులు కొంతమంది అనడం, లేదు బీజేపీలోకి వెళ్ళిపోతున్నాను, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాను, అన్ని పార్టీల గురించి చెప్పేస్తున్నారు ఏవేవో. మరి ఏది వాస్తవం అంటారు? నా అంచనా పరంగా ఏంటంటే, శుక్రుడు ఎప్పుడైతే మేషంలోకి ఎంటర్ అవుతున్నాడో, శుక్రుడు స్త్రీ కారకుడు. మేషం అనేటువంటిది ఏదైతే ఉందో సూర్యుడికి ఎగ్జాల్ట్ హౌస్ అది. సో ఆవిడ ఖచ్చితంగా ఏదైనా పార్టీ పెట్టే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది ఓన్గా. అయితే చాలా మందికి ఇక్కడ సందేహం ఏంటంటే, అంత వాళ్ళు ఒక పిల్లర్స్ లాగా ఉన్నటువంటి తెలంగాణ వదిలిపెట్టి ఈవిడ ఎందుకు బయటకు వస్తుంది? ఆవిడేదో కావాలని బయటికి రావడం అని కాదు, అక్కడ ఆవిడ ఏదో పార్టీ పెట్టాలని కాదు. ప్రకృతి ఆ రకంగా తీసుకెళ్తుంది. నేచర్ ఏం చేస్తుందంటే ఆ రకంగా డిజైన్ అవుతుంటాయి కొన్ని విషయాలు. ఎందుకు అంటే అక్కడ విభజనలు జరగాలి కొన్ని. ఇప్పుడు నాట్ ఓన్లీ తెలంగాణ పార్టీ, మన బీఆర్ఎస్లో అన్నట్టు కాకుండా ఇతర పార్టీల్లో కూడా కొన్ని చీలికలు జరుగుతాయి. ఈ కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తున్నాడో, కాకపోతే మనం ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ చూసుకున్నాం. నిజం చెప్పాలంటే నేను కూడా అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే. చీలికలు వస్తాయి,
చాలా పార్టీలు వస్తాయి అనుకున్నాను కానీ ఫస్ట్ ఇదే ఇక్కడే పార్టీ వస్తుంది అవుతుందని అని చెప్పి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేసేసాను నేను చెప్పట్లే. నలుగురు ఒక దగ్గర ఉండి స్నేహితులు అలా చేయటం వేరు. కుటుంబ సభ్యులే ఉన్న దాంట్లోంచి చీలిక రావటం వేరు. వేరు. ఇక్కడ అది జరుగుతోంది కాబట్టి ఇది ఇక్కడ కూడా ఒక వస్తుందండి. రకమైన ఇక్కడ అంటే స్ట్రాటజీనా? ఏం జరుగుతోంది? ఇలాంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి జనాల్లో అంటే కూడా. ఏమవుతుందంటేనండి ఇక్కడ నేను నా అంటే ప్లానటరీ పొజిషన్స్ని కనుక కరెక్ట్ తీసుకుంటే హ్మ్. కాలం నిర్ణయిస్తుంది అంటారు చూసారా, అవును. టైం అండి ఆ టైం అట్లా నడిచింది అంటుంటాం. అవును. ఇదంతా టైం చేస్తున్న గేమ్ ఇదంతా కూడా. హ్మ్. అదేదో స్ట్రాటజీయో అదేదో కాదు. ఇప్పుడు సరే వాళ్ళు అనుకుంటే వాళ్ళ కొత్తగా ఓట్లు ఏమైనా పడతాయి. ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. ఆ! అలా కవిత లేఖ రాసింది అనుకుందాం. కవిత గారు ఒక లేఖ రాశారు వాళ్ళ ఫాదర్కి. హ్మ్. దానివల్ల ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసి ఓట్లు పడేది ఏమీ లేదు ఏమీ లేదు. కొత్తగా. అవును. అంతే కదా. అదొకటి. హ్మ్. రెండవది ఏమిటి అంటే ఇక్కడ బయటకు కనబడేటువంటి వాళ్ళకంటే కూడా అంటే నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే బయటకు కనబడేటువంటి పార్టీకి ఎంతమంది అయితే పనిచేశారో పర్టికులర్గా కవిత గారు ఏంటంటే ఇన్నర్గా చాలా చేసింది. ఓకే. అంటే అట్లాగా మనకి బతుకమ్మ విషయంలో కానీ కొన్ని జాగృతి అనేటువంటి కొన్ని పెట్టి అంటే కింద పిల్లర్స్ లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వర్క్ చేయాల్సి ఉంటుందండి ఒక పార్టీ. మనం కేవలం సీఎం అని చూసి ఆహా అనుకుంటే కాదు. వెనకాతల బోల్డ్ అంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అది వాళ్ళ సొంత మనుషులు అయినప్పుడు అది ఇంకా ఓన్ చేసుకొని చేస్తారు. కొంతమంది కార్యకర్తలు కూడా చేస్తారు, చేయరని కాదు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక స్టార్ని తీసుకుంటాం. ఆవిడది భరణీ నక్షత్రం. పర్సనల్గా తీసుకుంటే భరణీ నక్షత్ర జాతకులు ధరణి నెల్తారు అనేటువంటిది ఒక సామెత ఉంది. వాళ్ళకి కనుకంటే కుజుడు బాగున్నాడు అనుకోండి, వీనస్ అండ్ మార్స్ కూడా బాగుంటే వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ కూడా అవుతారు, మంచి మంచి ల్యాండ్ లార్డ్స్ అవుతారు పరంగా చెప్పాలంటే. సో ఆవిడ పర్సనల్ చార్ట్ అయితే నేను మొత్తం ఓపెన్ చేయను కానీ నీచభంగ రాజయోగాలు కొన్ని ఉన్నాయి, విపరీత రాజయోగాలు ఉన్నాయి. నీచభంగ రాజయోగం అంటే విపరీత రాజయోగాలు. విపరీత రాజయోగాలు ఉన్నప్పుడు పర్టికులర్గా జరిగేది ఏమిటి అంటే నీచభంగ రాజయోగం ఒకటి ఉంది, 2 విపరీత రాజయోగాలని ఉన్నప్పుడు ఏంటంటే లీడ్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక పార్టీ నుంచి మనం చిన్న బిజినెస్ ఉందనుకోండి, అందులోంచి ఒక మనిషి వెళ్ళిపోయి ఇంకో బిజినెస్ పెట్టాలంటేనే 100 ఆలోచిస్తారు. అమ్మో ఇది నడుస్తుందా లేదా, నష్టపోతే పరిస్థితి ఏమిటి. ఇక్కడ ఏమిటంటే ఇదేదో అడ్వర్టైజ్మెంట్ చేస్తే టక్ అని చెప్పి బిజినెస్లో నడిచేది కూడా కాదు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు, అది స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న తప్పులు ఇవి అని చెప్పగలగాలి. చాలా ఉండొచ్చు గతంలో ఆవిడ మీద ఆరోపణలు ఉండొచ్చు. ఏ నాయకుడికి లేవు చెప్పండి, ఈ నాయకుడికి ఆరోపణలు లేవని చూపించండి. ప్రతి నాయకుడికి ఏదో ఒక ఆరోపణలు ఉంటాయి. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈవిడ జాతక చక్ర రీత్యా, ఈవిడ స్టార్ రీత్యా ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టబోతుంది అనేటువంటిది మాత్రం నాకు అనిపిస్తుంది. అంటే గోచారంలో ఉన్నటువంటి గ్రహాలను తీసుకుంటే గోచారంలో ప్రజెంట్ రవి కేతువుతో కనెక్ట్ అయి ఉన్నాడు, రాబోతున్నాడు కాబట్టి ఇది చీలికలకి దారి తీస్తుంది. అక్కడేదో కేసీఆర్ గారు చెడ్డను, కేటీఆర్ గారు చెడ్డను, ఈవిడ ఇదను కాదు, అందరూ మంచి వాళ్ళే అక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని గాసిప్స్ ఉంటాయండి. ఒక గాసిప్ లేని రాజకీయ నాయకుడు ఉండడు. సినిమా ఫీల్డ్ కానీ, రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానీ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యాము అంటేనే బురద జల్లే వాళ్ళు ఉంటారు. మంచి అనేది ఎక్కడ బయటికి రాదు, అస్సలు బయటికి రాదు. మంచిగా ఉన్నా మంచిగా బతకనివ్వరు. పర్సనల్గా నేను చాలా మంది రాజకీయ నాయకులను చూశాను కదా, బయట జరిగేటువంటి బురద ఏంటి ఇంత చెడ్డ అనిపిస్తుంది. మనం పర్సనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పని వాళ్ళ దగ్గర చేసే పని వాళ్ళు కానీ, డ్రైవర్లు కానీ, వాళ్ళు అసలు మా సార్ దేవుడు అండి, మాకు ఇట్లా చేసిండు అట్లా చేసిండు, లేకపోతే మా మేడం దేవుడు అండి అని చెప్పేవాళ్ళు నేను చాలామంది చూసా. బయట నుంచి చూసి నేను చాలామంది అండి, మీరు నమ్మరు, పెద్ద పెద్ద వాళ్ళ విషయాల్లో వాళ్ళ చార్ట్ వాళ్ళ వెళ్తాం కదా, వాళ్ళు వస్తారు లేకపోతే కదా, వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి కొంచెం క్లోజ్ అయ్యాక చూస్తే అరే వీళ్ళు ఇంత మంచి వాళ్ళ, ఏంటి మరి మార్కెట్ ఎందుకు, సొసైటీలో ఎందుకు వీళ్ళకి ఇట్లాంటి నేమ్ ఎట్లా వచ్చింది, అసలు నాకైతే అర్థం కాదు కొన్నిసార్లు. అంటే అప్పుడు నేను చూసినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ పీరియడ్ బ్యాడ్ నేమ్ నడిచే టైం వస్తుంటుంది. అంటే అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా అది తప్పదా? కొన్నిసార్లు తప్పదండి. ఇప్పుడు మనము పెద్ద పెద్ద వాళ్ళు తీసుకోండి, కొంతమంది ఆ పర్టికులర్ టైం, ధీరుభాయ్ అంబానీ పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక టైంలో చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. కేఎఫ్సి అధినేత, 70 ఏట వరకు ఆయనకి ఇది రాలే. అలాగే రాజకీయ నాయకులు కూడా తీసుకుంటే కనుక ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక టైంలో
అసలు ఆయన తిరుగులేదు. కానీ ఒక టైంలో ఎలా అయిందండి పరిస్థితి? అవును. అసలు అందరూ అవతల వైపు వెళ్ళిపోవడం. ఆయన ఒకసారి ఏదో యూఎస్ వెళ్ళేసి వస్తే కూడా మధ్యలో పుసుక్కని అవును. ఏదో చేశారు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు. ఎందుకు అంటే ఆయన తీసుకున్న కొన్ని స్టెప్స్ అవ్వచ్చు, అక్కడ గ్రహస్థితి అట్లా నడిచింది. ఆ టైంలో ఆయనకి ఏంటంటే పదవి కోల్పోయే టైం నడిచింది. ఓకే. పదవి కోల్పోయే టైం నడిచినా, లేకపోతే వాళ్ళు చెయ్యని నేరం కూడా వాళ్ళ మీదకి వస్తుందంటే కూడా ఉంటుందండి. నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్స్ రాజకీయ నాయకులు అనే కాదు, చెయ్యని నేరం వాళ్ళ మీదకి వేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు జస్ట్ ఇన్వాల్వ్ అయినందుకు వీళ్ళే మొత్తం చేశారని చెప్పని వస్తుంటాయి. ఓకే. ఓకే. సో అట్లాంటివి కూడా వస్తుంటాయి. అంటే ఈవిడికి ఏంటంటే ఈవిడ జాతకంలో నేను చూసినంత మట్టుకు ఒక పెద్ద గండము గడిచింది, జైలుకి వెళ్ళే యోగము ఉండింది ఈమె జాతకంలో. పెద్ద గండము గడిచిన టైం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఒక జాగృతిని పెట్టే యోగం కూడా ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు అంటే పార్టీ పెట్టగానే సరిపోదు, అది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వేరే పార్టీలోకి విలీనం చేయటం ఇలాంటివి చూస్తుంటాం. మరి అంటే తన జాతకం ప్రకారంగా తను సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఇంకొకటి ఆమె నక్షత్ర ప్రకారంగా ఏలటాన్ని కూడా చూడబోతున్నాం అన్నారు. అలా నిజంగా ఆమె పార్టీ ద్వారానే ఆమె పైకి వస్తారా, వేరే పార్టీలో మళ్ళీ కలిసిపోతారా, అలాంటివి కూడా ఏమైనా? అయితే మనం ఏం చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా ఇంకోటి పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా విలీనం అంటారా, ఆవిడకి నడుస్తున్న మహాదశలను బట్టి మనం తర్వాత చూసుకోవాలి. బట్ ప్రజెంట్ అయితే ఆవిడ విలీనం చేసే యోగాలు ఏమి చూపించట్లేదు. పర్టికులర్గా ఒక పార్టీ పెట్టే యోగం అయితే ఉంది, దాన్ని నడిపే యోగం అయితే ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కొన్ని ఇవి నడిపారు వాళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకటండి, రాజకీయం అంటేనే ఇంకా అవతల వాడిని డిగ్రేడ్ చేసే బురదలు చాలా జల్లుతుంటారు. అంత దాకేందుకు చిన్న షాప్ ఎవడైనా పెట్టుకున్నాడంటే యూట్యూబ్లో దాన్ని ఇది చేయడానికి, డిగ్రేడ్ చేయడానికి మనుషుల్ని పెట్టి మరీ కామెంట్లు పెట్టిస్తారు. మీకు తెలియదు ఏముంది. సో అనవసరంగా మంచి వాళ్ళు కూడా బలవుతుంటారు. నా ఉద్దేశం ఏంటంటే పెడతది అనేది చూపిస్తుంది. అది వీళ్ళకే ఫస్ట్ వచ్చిందా అని నేను కొంత దీంట్లో కూడా ఉన్నా. అంటే మనం 3 నెలల క్రితం చూసాం కదా, ఈ రవి మీద కేతు వస్తున్నాడు, కొన్ని పార్టీల్లో ఇది అవుతుంది అనేది ఈ పార్టీ కూడా చెందుతుందండి అది. ఓకే. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి